హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము వైజాగ్ నుంచి సముద్రపు చేపలు ఆర్డర్ పెట్టాము. అవి వచ్చాయి. చూడండి, ప్యాకింగ్ చాలా బాగా నీట్గా చేశారు. వైజాగ్ నుంచి సముద్రపు చేపలు ఆర్డర్ చేసుకున్నాం అనమాట. మా ఆయన ఆర్డర్ చేశారు, సర్ప్రైజ్ ఇచ్చాడు మాకు. మరి ఏం చేపలు పెట్టాడు ఏంటంటే చెప్పలేదన్నమాట. సరే చూద్దాము, మీతో పాటు నేను కూడా చూస్తున్నాను. వైజాగ్ నుంచి సముద్రపు చేపలు అంట, చాలా బాగా టేస్టీగా ఉంటాయంటే చూసేద్దామా మరి. ప్యాకింగ్ కూడా చాలా బాగా నీట్గా చేశారు, ఫ్రెష్గా. వావ్, ప్యాకింగ్ నీట్గానే ఉందండో. మరి చూద్దాం ఏం చేపలు తెచ్చారో. వైజాగ్లో సముద్రపు చేపలు చాలా బాగా టేస్టీగా ఉంటాయంట. అందులో వంజరం చేప చాలా బాగుంటుందంట. మరి మా ఆయన అదే తెప్పించారు, వంజరం. మరి వంజరం ఎలా వచ్చిందో చూద్దామా. వంజరం చేపలంట. మరి నాకు కూడా తెలియదు, ఇదే ఫస్ట్ టైం నేను సముద్రపు చేపని టేస్ట్ చేయబోతున్నాను. మీరు ఎవరైనా టేస్ట్ చేస్తున్నారా ఆల్రెడీ? నాకు కామెంట్ చేయండి. వావ్, చూడండి, వంజరం చేప చాలా బాగా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు. చాలా సైజు కూడా చాలా పెద్ద చేప ఉన్నట్టుంది. ముక్కలు కూడా పెద్ద పెద్దవిగా ఉన్నాయి. వావ్, వంజరం చేప అండి ఇది. వంజరం చేప టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈరోజు ట్రై చేయాలి. వావ్. ఓకే ఫ్రెండ్స్, మన దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ పికిల్స్ అవైలబుల్లో ఉన్నాయని తెలుసు కదా. మరి మీరు కూడా త్వరగా ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. ఈ వీడియో అయితే ఈరోజు మనకి వైజాగ్ నుంచి ఫ్రెష్గా సముద్రపు చేపలు వచ్చాయి కాబట్టి వీడియో తీసి మీకు కూడా పెడుతున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇవి వచ్చి టూనా చేపలు అంటండి. టూనా చేపలు చూడండి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటాయంట, హెల్త్కి చాలా మంచిది. మేము ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాము. సముద్రపు చేపలు వైజాగ్ నుంచి వచ్చాయి మాకు. వావ్, తలకాయ అంటూ ఒక పీసెస్ ఉంటాయి కదా, అవి సపరేట్గా ఒక ప్యాకింగ్ చేసి పంపించారనమాట. ఇవి మనం పులుసు పెట్టుకొని తినొచ్చు, బాగుంటుంది టేస్ట్. మరి ఈరోజైతే మనం వంజరంతో ఫ్రై చేసి టేస్ట్ చేద్దామా మరి. వావ్, ఈ వంజరాన్ని బాగా క్లీన్ చేసుకొని మనం వాటికి ఎలా అంటే, వావ్ చూడండి, ఇదైతే చూడండి ఎంత పెద్ద పీసెసో, చాలా పెద్దవండి. ఫిష్ ఎంత పెద్దదై ఉంటుందో. నీట్గా పీసెస్ కట్ చేసి సన్నగా చాలా బాగా ఇచ్చారనమాట, ఫ్రై పీసెస్. మరి వీటిని బాగా క్లీన్ చేసుకొని మనం వీటికి ఉప్పు, కారం, పసుపు, అల్లం దట్టించి బాగా 20 minutes నానబెట్టుకొని ఫ్రై చేసేసుకుందామా. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నామన్నమాట. చూడండి, ఒక 4 pieces తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఉప్పు, కారం, ఉప్పు లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి నేను లైట్గా చల్లాను. ఒక 20 minutes పక్కన పెట్టుకొని ఫ్రై చేసేసుకొని తినేద్దాం, ఓకేనా. మీరు కూడా ట్రై చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వావ్, ఫ్రై చాలా బాగుందండి, టేస్ట్ కూడా అదిరిపోయింది. టేస్ట్ చేశాను నేనైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.